బాలకృష్ణతో బాల అకాడమీ నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ రవీంద్ర హైస్కూల్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని విద్యార్థుల చేత శ్రీకృష్ణ వేషాధారణ వేయించి ద్వారకను తలపించేలా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ రవీంద్రనాథ్ గారు మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవలత గారు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మాధవలత గారు మాట్లాడుతూ శ్రీ శోభకృత సంవత్సర దక్షిణాయన శ్రావణ బహుళాష్టమి కృతిక నక్షత్రం 4వ పాదం బుధవారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించారని తెలిపారు. ఈరోజు బాల అకాడమీలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. యావత్ భారతదేశం అంతా కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉన్నాయి. మనందరికీ తెలుసు కృష్ణుడు ఈ జగద్గురు అని. మనకు భగవద్గీతనిచ్చి మన లైఫ్ స్టైల్ని ఆయన కొన్ని యుగాల ముందే డిసైడ్ చేశాడు. ఈరోజు ప్రతి కార్పొరేట్ ఆఫీసు కూడా కృష్ణుడు చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రయత్నం చెయ్యి, రిజల్ట్స్ని ఆశించకు, ఫలితాన్ని ఆశించకు అన్నది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్కి, స్ట్రెస్కి, యాంగ్జైటీకి కృష్ణుడు మంచి సమాధానం ఇచ్చాడు. కృష్ణుడు మంచి స్నేహితుడు, మంచి కొడుకు, తర్వాత మంచి భర్త, మంచి స్నేహితుడు, అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు. సో ఈ కృష్ణ తత్వం, ధర్మాన్ని పట్టుకో, ఎన్ని ఆటలైనా అధర్మంతో ఆడు, కానీ ధర్మంతో ఆట ఆడటానికి కుదరదు అని కురుక్షేత్రం ద్వారా నిరూపించాడు. తను ఒక్క విషయాన్ని చెప్పాడు, భగవంతుడు అయినప్పటికీ తాను ఏమీ చెయ్యడు, కానీ జగన్నాటకం ఆడిస్తూ ఉంటాడు. ఆ జగన్నాటకంలో మనం అందరం పాత్రధారులము, ఆయన సూత్రధారి అన్న విషయాన్ని మనం నేటి తరం గమనిస్తే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి మనం బయటపడవచ్చు. ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడున్న సిలబస్ చాలా పెద్ద స్ట్రెస్, ఆడుకోవడానికి టైం దొరకటం లేదు. అలాగే ముఖ్యంగా చిన్నారులు పాత విషయాలను తెలుసుకుంటే, కథల రూపంలో తెలుసుకుంటే మంచిది అని మా స్కూల్లో మోరల్ స్టోరీస్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే అందులో ఒక భాగంగానే ఈ కృష్ణాష్టమి వేడుకలు. చిన్నారులందరూ కూడా ఈరోజు వేషధారణలో వచ్చారు. కృష్ణుడు, యశోద, గోపికలు, వాటి గురించి స్టోరీస్ తెలుసుకున్నప్పుడు వాళ్ళకు ఫ్యూచర్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్లోకి ఇంతమంది కృష్ణులు, గోపికలు వచ్చినందుకు. అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.